హరి ఓం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. 6వ అధ్యాయము 5వ శ్లోకం. ఉద్ధరేదాత్మ ఆత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. చూడండి, క్రితము శ్లోకంలో మనము తెలుసుకున్న యోగారూఢుడు, ఆ యోగారూఢుడు ఇంకా ఎలా ఉండాలి అంటే ఆత్మన, తన చేత తనను, ఆత్మానం అంటే ఇక్కడ చూడండి, ఈ శ్లోకంలో ఆత్మ అని ఎలా మనకి ఎన్నిసార్లు కనిపిస్తుందో చూడండి. ఆత్మన ఆత్మానం అంటే తన చేత తనని ఉద్ధరించుకోవడం. ఇక్కడ మామూలు మాటల్లో చెప్పాలంటే నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి అని చెప్పి అన్నమాట అనమాట. ఇది ఎలాగా ఇది చూడండి, ఆత్మన అంటే ప్రతి వ్యక్తి కూడా తన చేత ఆత్మానం తనను ఉద్ధరేత్ సంసార సముద్రము నుండి ఉద్ధరించుకొనవలెను. ఇప్పుడు మనల్ని మనం ఎలా ఉద్ధరించుకోవాలి? ఆత్మ ద్వారా ఆత్మను ఉద్ధరించుకోవాలి. ఎక్కడ? ఈ సంసార బంధం నుంచి ఉద్ధరించుకోవాలి. మరి అవసాదయత్ తాను అధోగతిలో పడేది. ఇప్పుడు మనం మన ఆత్మను తీసుకెళ్ళి అధోగతిలో పడేయాలా, ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాలా? ఉన్నతమైన స్థితికి మనం తీసుకెళ్ళగలగాలి. అలాగే అంటే ఆత్మాన ఏవ మనుష్యుడు, ఇక్కడ ఆత్మ అనేది ఎవరికి సంబంధించింది? ఆత్మ ప్రతి శరీరంలోనూ ఆత్మ ఉన్న గుర్తించగలిగిన వాడెవరు? మానవుడే కదా. ఇంకా మిగతా వాళ్ళు ఆత్మను గుర్తించలేదు కదా. ఏ దేహం కూడా, అన్ని పశుపక్షాదులు అన్నిటిలో ఆత్మ ఉన్నా గుర్తించే అవకాశము ఒక మనిషి మాత్రమే ఎలాగంటే ఆత్మ ఏవ మనుషుడు తానే గుర్తించాలి. ఆత్మనః అంటే తనకు బంధువు. ఈ ఆత్మ మనిషికి ఎలా అవుతుంది? బంధువు. అంటే నీ ఆత్మ నీకు బంధువు. మరి ఇదే ఆత్మ తనకు శత్రువు. నీ ఆత్మ నీకే శత్రువు అవుతుంది. రిపు అంటే శత్రువు, బంధువు అంటే బంధువు. ఇప్పుడు ఈ ఆత్మ నీకు శత్రువులాగాను పరిణమిస్తోంది, బంధువులాగాను సహకరిస్తోంది. మరి రెండు రకాలుగా ఇప్పుడు నేనేమో ఒక సామాన్య మానవుడిని అని అనుకుంటూ ఆత్మతత్వాన్ని తెలుసుకుంటున్నాను, ఆత్మతత్వాన్ని అర్థం చేసుకుంటున్నాను అనుకునేటువంటి సామాన్య వ్యక్తి ఇప్పుడు ఈ ఆత్మ నీకు బంధువులాగా శత్రువులాగా రెండులాగా పనిచేస్తుంది అంటే నాలో ఉన్న ఆత్మ రెండుగా ఎలా పనిచేస్తుంది? ఉంటాడు బంధువులాగానే ఉండాలి, లేదా ఇటు నాకు శత్రువు అన్న అయి ఉండాలి. ఒక వ్యక్తి బయట వ్యక్తులను చూస్తే అయితే శత్రువు అన్న అవుతాడు, లేకపోతే మిత్రుడన్న అవుతాడు. శత్రుత్వము మిత్రత్వము ఒకరిలో చూడగలరా? చాలా తక్కువ. అవసరార్థం జరిగేవేవో వ్యవహారాలు ఉంటాయి, కానీ శత్రువు అని డిసైడ్ అయితే ఇంకా శత్రువే, మిత్రుడు అని డిసైడ్ అయితే ఇంకా మిత్రుడే. ఇలాగే ఉంటుంది మన లోక వ్యవహారం. అయితే ఇక్కడ ఈ ఆత్మ నీకు శత్రువు అవుతుంది, బంధువు మిత్రుడు కూడా అవుతుంది అంటున్నాడు. ఇది ఎలాగో ఒకసారి చూద్దాం. మనుషులు చూడండి, తనని తాను ఉద్ధరించుకోవడం అంటే తమకు తామే ఈ సంసార బంధాల నుండి బయటపడడానికి ప్రయత్నం చేయాలి. ఎంతసేపు ఇప్పుడు ఆత్మతత్వం అర్థమైంది, పరమాత్మ ధ్యానంలో ఉన్నారు, యోగారూఢుడు ఆ స్థితికి వచ్చారు, బయట విషయాల మీద ఆసక్తి లేదు, సన్యాసి అంటే అర్థమయ్యింది, నిష్కామకర్మ అర్థమయ్యింది. ఇప్పుడు ఇంకా ఆత్మను పట్టుకో. ఇవి అర్థమైనప్పుడు ఈ సంసారం నుండి నేను బయటపడాలి అంటే నీ ఆత్మను నువ్వే పట్టుకోవాలి అని చెప్తున్నాడు ఈ శ్లోకంలో. ఈ ఆత్మని ధరించు నీవే. అప్పుడు ఆ ఆత్మ నీకు ఎలా తెలియాలి? జీవుడిగా తెలియాలా, పరమాత్మగా తెలియాలా? ఎలా అర్థం చేసుకోవాలి?
మళ్ళీ జీవాత్మ పరమాత్మ ఇన్ని రకాలు చెప్తున్నారు కదండి. ఇవన్నీ ఇంకా ఒకటే ఉన్నది ఆత్మ, అది నేను అన్న జ్ఞానంలో ఉండగలిగితే నన్ను నేను ఉద్ధరించుకోవాలి. నేను ఏ వైపు అయితే లాగబడుతున్నానో, నాలో ఏవైతే ఇంకా ఈ శబ్దాది విషయాల వైపు నా మనసు పరుగులు పెడుతోందో, ఇవన్నీ ఇక్కడ మనసుని కూడా ఆత్మగానే మనం తీసుకోవచ్చు. ఈ మనసు ఏ వైపు అయితే పరుగులు పెడుతుందో, ఈ పరుగులనన్నిటినీ ఆపగలిగితే మిత్రుడు. ఇంకా పోనీ 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 అనుకుంటే శత్రువు. ఇది బాగా అర్థం చేసుకుంటే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవడం అవుతుంది. అంటే పరుగులు పెట్టేటువంటి ఈ మనసుని కాస్త దానికి నచ్చ చెప్పుకొని గుట్లో ఉండు. వెళ్ళితే ఎంతసేపు ఆలోచించినా మళ్ళీ తిరిగి ఈ గుట్లోకి రావాల్సిందే. ఈ భావన అర్థమైనప్పుడు బయట పరుగులు పెట్టకుండా ఉంచగలుగుతావు. ఇది నేర్చుకుంటే అలా నిన్ను నువ్వు అధోగతి పాలు కాకుండా చూసుకోగలుగుతావు. మరి ఈ లోకంలో వాస్తవంగా తమకు తామే మిత్రులు, తమకు తామే శత్రువులు. ఈ మాటను కొంచెం జాగ్రత్తగా ఎందుకంటే మనకి సహకరించి మన ఆలోచనలన్నీ పాజిటివ్లో మనం ఆలోచిస్తున్నప్పుడు మిత్రులుగానే పనిచేస్తాయి. మనదంతా నెగిటివ్ థింకింగ్. ఇది చేస్తే ఏమైపోద్దో, అది చేస్తే ఏమైపోద్దో, వీళ్ళని నమ్మొచ్చో, వాళ్ళని నమ్మకూడదా, వీళ్ళు నాకు ద్రోహం చేస్తారేమో, ప్రతి ఒక్కడిని అలాగా ఆలోచిస్తే శత్రుత్వమే. అలాగని ప్రతి ఒక్కళ్ళని గుడ్డిగా నమ్మేసేసి అబ్బో వీళ్ళందరూ నా వాళ్ళే కాదని అలా పోయినా ముప్పై. మరి ఇప్పుడు నీలో ఎలా రావాలి విచక్షణ? అంటే భగవద్గీత మనకి చెప్పే విషయము నిన్ను నువ్వు తెలుసుకొని అదే సమయంలో ప్రపంచాన్ని అర్థం చేసుకొని బ్రతకడం నేర్పుతోంది. నిన్ను నువ్వు అర్థం చేసుకొని ఎట్ ఏ టైం చుట్టూ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఈ ప్రపంచాన్ని కూడా అర్థం చేసుకొని అడుగు వెయ్యగలిగితే నీకు మిత్రుడిలాగానే పనికొస్తుంది నీ మనస్సు. అది ప్రకృతి కూడా అర్థం కాకపోతే శత్రువులాగానే పడిపోతావు ఎందులో ఒక దానిలో. ఇంకా వేరే అంటే మనము జీవుడు, దేవుడు, ప్రకృతి అని చెప్పుకున్నట్టే ఇక్కడ శత్రుత్వము మిత్రుత్వానికి మధ్యలో ఉన్నది నేనే. ఆ నేనుని సరైన దారిలో పెట్టుకోగలగాలి. అంటే అనుక్షణం మన ఆలోచనను మనం గమనించుకోవాలి. నేను ఎలా ఆలోచిస్తున్నాను, నేను ఏ విధంగా ఉన్నాయి నా ఆలోచనలు, ఇది కరెక్టేనా, కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు మనం దానివైపు వెళ్ళగలిగితే మన ఆలోచనలు సరైన మార్గంలో ఆలోచించగలిగిన వాడికి ధన్యుడే అది మనకు చెప్తుంది. అందుకని ఈ ఉద్ధరేదాత్మాన ఆత్మానం అంటే కొంచెం కష్టంగా మాట అనిపిస్తున్నా నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం చాలా తేలిక. ఎందుకంటే నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవడమే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం అది అవుతుంది. కాబట్టి మన ఆలోచనలు మనం చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. ఆ శక్తి మనకి హరి ఉంది.